హాయ్. హాయ్. మీ పేరు? యశ్వంత్. ఓకే యశ్వంత్ స్టూడెంటా? యా స్టూడెంట్. ఓకే, సో ఈసారి ఓటు ఎవరికి అయిపోతున్నావు? జనసేన. వై జనసేన? జనసేన ఎందుకంటే మార్పు కావాలి. ఫస్ట్ మన రాష్ట్రానికి మార్పు అంటూ కావాలి. మనం లాస్ట్ టైం జగన్ ఓటేసాం. జగన్ ఓటేసాక మీరు చూసిందే 5 సంవత్సరాల్లో అతను చేసింది ఏది లేదు. ఈ 5 సంవత్సరాల్లో స్టూడెంట్స్ చాలామంది ఉద్యోగాలు లేకుండా బయట తిరుగుతున్నారు అనమాట. బీటెక్ చేసినా ఏం చేసినా ఒక జాబ్ అంటూ లేదు. అంతెందుకు డైట్ చాలా మంది చేశారు. ఎంతమంది విద్యార్థులు రోడ్డును పడి తిరుగుతున్నారు టీచింగ్ జాబ్ల కోసం. ఇప్పుడు ఎన్నో తీసాడు, కొన్ని పోస్టులు తీసాడు. ఆ పోస్టులు దేనికి ఉపయోగపడవు. సో ఒక స్టూడెంట్గా ఉద్యోగాలు రావాలి, స్టూడెంట్స్ అందరూ ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి జనసేన. ఎందుకు అంటే అతనికి ఇప్పుడు ₹1 అంటూ ఫండ్ లేదు, ఎవరు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఈ మధ్య రూమర్స్ వస్తున్నాయి టీడీపీతో కలిసాడు అది. అంతకు ముందు నుంచి కూడా జనసేన పార్టీ పెట్టి అతను ఓన్గా పెట్టాడు, అతని డబ్బులతోనే చేశాడు. సో నేను ఈసారి పక్కాగా జనసేన, పవన్ కళ్యాణ్. మీరు జనసేన అంటున్నారు. ఒకవేళ పొత్తు విషయంలో ముగ్గురు పార్టీలు పొత్తు విషయంలోనే కూటమిలోనే ఉన్నారు. సీఎం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డివైడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ మీరు అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ కనుక జరగకపోయి ఉంటే తప్పు ఎవరిది అంటారు? అప్పుడు సీఎం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, తప్పు ఎవరిది అని చెప్పలేం మేడం. నాకు అడిగితే పవన్ కళ్యాణ్ పక్కా చేస్తాడు అనిపిస్తుంది. పక్క అది ఎందుకంటే ఇప్పుడు జనసేన పక్కా ఎందుకని చెప్తున్నామంటే, నేనే కాదు చాలా మంది స్టూడెంట్స్ కూడా జనసేనకి వేస్తారు. ఎందుకు అంటే అతను పదవిలో లేనప్పుడే చాలా మార్పు తీసుకొచ్చాడు. ఒక్కసారి పదవి వచ్చాక చేయడం గ్యారెంటీ అది. కానీ కొంతమంది ఏమంటున్నారంటే జన సైనికులు ఏదో ఫ్యానిజం చూసి వేసేస్తున్నారు తప్పితే ఆయనకి ఇంకా రాజకీయ అనుభవం లేదు, ఇంకా టైం పడుతుంది. వైఎస్ఆర్సీపీ అంటే జగన్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ తండ్రి తనయం తర్వాత నుంచి వచ్చారు. టీడీపీ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ హయాం నుంచి వచ్చారు. కానీ జన సైనికులకి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా హయాంలో ఇంకా కావాలి, వచ్చిన తర్వాత ఇంకొక ఛాన్స్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ లో చూద్దాము అని చెప్పి అంటున్నారు. సో వై? ఇప్పుడు రాజకీయ అనుభవం లేదు అంటున్నారు. ఇప్పుడు రాజకీయ అనుభవం ఉన్న వైఎస్ జగన్ ఏం చేశాడు? రాజకీయ అనుభవం లేకుండానే పవన్ కళ్యాణ్ చాలా చేశాడు. మా పాయింట్ అది. ఒక్కసారి మనకి ఒక 10 వస్తే మార్పు ఖచ్చితంగా వస్తుంది. జై జనసేన. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.